ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. నేటి అంశము ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి అంశము. ప్రతి ఒక్క ఆధ్యాత్మిక సాధన చేసేటటువంటి వారైతేనేమి, లేదు మేము ఆధ్యాత్మిక సాధన చెయ్యము, మేము కర్మను నమ్ముకున్నాము, మేము యథేచ్ఛగా కర్మలను మేము ఆచరిస్తుంటాము, మాకు దైవంతో సంబంధం లేదు అనేటటువంటి వారికి, లేదు నిరంతరము దైవం పట్ల ఆసక్తి కలిగినటువంటి వారు, దైవానుకూలం లేనిదే ఏ కార్యం కూడా మేము చెయ్యలేము అనేటటువంటి ప్రగాఢమైన విశ్వాసం ఉండేటటువంటి వారికి, ఉభయులకు కూడా ఇది వర్తిస్తుంది. ఇది చూడండి, మహర్షి ఒక విషయాన్ని మనకు అందిస్తున్నాడు అంటే దాని వెనక వారి యొక్క కృషి చాలా ఉంటుంది. జరిగిపోయినటువంటి విషయాన్ని తెలుసుకునేదానికి చేసే ప్రయత్నం రీసెర్చ్ అంటారు. కానీ ఋషులు రీసెర్చ్ చేసేవాళ్ళు కాదు, వాళ్ళు సెర్చ్ చేసేటటువంటి వాళ్ళు. అలా ప్రకృతిలో ఉండేటటువంటి మనకు కనపడినటువంటి మహాశక్తులను వారు వెలికి తీసి వాటి నిర్మూలనకై అనేకమైన ఉపాయాలు మనకు చెప్పినారు. ఇది నువ్వు నమ్మినా నమ్మికపోయినా ఇది సత్యం. నువ్వు ఒక కార్యాన్ని, ఒక కర్మను చెయ్యాలి అని పూనుకున్నప్పుడు దానికి ఏదో ఒక రకమైనటువంటి విఘ్నం వాటిల్ని తీరుతుంది. అది నువ్వు దైవాన్ని నమ్మినటువంటి వాడివైనా నమ్మనటువంటి వాడివైనా, మరి దాన్ని అతిక్రమించాలి అంటే ఏదో ఒక చర్య ఉండాలి కదా. నీ మనసును, బుద్ధిని ఏకాగ్రపరిచే విధంగా నీకు సహకరిస్తుంది ప్రకృతి, దైవం. దైవశక్తి అంతా ప్రకాశిస్తూ ఉంటుంది. చూడండి, సూర్యశక్తి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. కానీ అలా అని సూర్యకిరణాల యొక్క ధాటికి ఏదైనా తగలబడుతుందా? లేదు, వేడెక్కుతుంది. కానీ ఓ భూతద్దాన్ని తీసుకున్నావనుకో, తీసుకొని అనంతంగా ఉన్నటువంటి సూర్యకిరణాలను ఆ భూతద్దం మీద పడి ఏకకిరణం వచ్చి వస్తువు మీద పడుతుంది, పదార్థం మీద పడుతుంది. అప్పుడేమవుతుంది? ఆ పదార్థం కాలిపోతుంది. ఇది అందరికీ అనుభవంలో ఉన్నటువంటి విషయం కదా. అలాంటప్పుడు సూర్యుల్లో ఉన్నటువంటి అనంతమైనటువంటి శక్తిని ఏకాగ్రపరిచి, అంటే భూతద్దం ఎలాగైతే ఏకాగ్రంగా ఒక కిరణాన్ని మాత్రమే వదిలిందో దానివల్ల ఏమవుతుంది? దగ్ధమైంది. ఈ విషయం తెలిసింది. అలాగే ప్రకృతిలో ఉండేటటువంటి అనంతమైనటువంటి శక్తుల్ని, వాటిని ఎదుర్కొనేదానికి నీ మనసును అక్కడ కేంద్రీకరించాలి, ఏకాగ్రపరచాలి. దానికి దైవం తోడు అయితే మరి కాస్త విజయం సాధించవచ్చు. నిత్య జీవితంలో మనం ఎదుర్కొనేటటువంటి విఘ్నాలు, నిర్విఘ్నాలు. విఘ్నం అంటే మనకు ఒక పనిని అడ్డుకునేటటువంటి శక్తులు. నిర్విఘ్నం అంటే ఆ అడ్డుకునేటటువంటి శక్తులను అడ్డు తొలగించటం కదా. బాగా అర్థం చేసుకోండి. కనుక ఏ శక్తులు మనం చేసేటటువంటి పనులను అడ్డుకొని పని కానీయకుండా
మన దారిద్ర్యాలకు, దుఃఖాలకు, కష్టాలకు అన్నిటికీ కారణభూతమైనటువంటివి ఇక్కడ మనకు మహర్షి అందిస్తున్నాడు. ఒక్కసారి చూడండి వాటి విషయాన్ని. అలసాం కృపణాదీనా నిద్రా తంద్రా ప్రమిలీలికాం క్లిబాజం నిరహంకార ఇత్యష్టో దేవతాం స్మృతాహం. 8 విధములైనటువంటి అష్టోదేవత అంటున్నాడు ఇక్కడ. అంటే నీకు విఘ్నాన్ని కలిగించేటటువంటి వారి కూడా దేవతలుగాని ఇక్కడ భావిస్తున్నాడు. ఒక తేజస్సు, కాంతి, శక్తి, ఇవి మన దైనందిక జీవితంలో ఎదుర్కొనేటటువంటి సమస్యలు ఇవి. అందులో మొట్టమొదటిది అలసాం, బద్ధకం. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి. కూర్చొని ఊహల్లో మనం తేలుతాం, పని చెయ్యం, ఊహలతో మెడలు కట్టేస్తాం. కానీ కార్యారంభ స్థితి వచ్చే కాడికి బద్ధకం వస్తున్నా, ఏం చేస్తాంలే అనేటటువంటి బద్ధక స్థితి. ఇది నువ్వు చేసేటటువంటి పనికి మొట్టమొదట విఘ్నము, బద్ధకం. ఇక కృపణం, దారిద్ర్యము. అంటే నాకేముంది, నేనేం చేయగలుగుతాను, నాకు అంత శక్తి ఉందా అని తనను తను కించపరుచుకోవటం. ఇది ఒక పెద్ద దరిద్రమే అన్నాడు ఇది. కానీ నీలో ఒక మహాశక్తి ఉన్నట్టు, ఏ శక్తినైనా ఎదుర్కొనేటటువంటి సామర్థ్యత నీలో ఉన్నట్టు అనేటటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోవటం. ఇది కృపణ అన్నాడు. మరొకటి దీనం, నేను చెయ్యగలనా అనేటటువంటి నమ్మకం లేకపోవడం. ఇది మన వల్ల కాదు, వినేసి వదిలేయటం బెటర్ అని అనుకుంటాం. ఈ దీనస్థితి కూడా మనకు ఒక ఆటంకమే. ఒక విషయాన్ని కానీ, ఒక బిజినెస్ కానీ, మరి ఇంకేదైనా సరే ఉన్నతి కోసంగా ఎవరైనా ఒక విషయం మనకు చెప్పారనుకోండి, అది చక్కగా వింటాం. మనం విన్న తర్వాత ఏం చేస్తాం, ఇది మనం చేయగలమా అని, ఇది మనతో అయ్యే పని కాదులే అని లేచి వెళ్ళిపోవటం. అది ఆధ్యాత్మిక విషయమైన మరి ఏ విషయం. ఇక అతి ప్రధానమైనటువంటిది నిద్ర. దీని గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 8 గంటలు నిద్రిస్తే ఆరోగ్యంగా ఉంటామన్న సంగతి అందరికీ తెలిసింది. కానీ మనకు నిద్ర, బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసుకొని సంధ్యావందనం చేసి భగవతారాధన చేస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది అన్నాం అనుకో, ఈరోజు వినేసి రేపు ఉదయాన్నే లేయాలి అని అందరం అనుకుంటాం. కానీ ఆ నిద్ర మత్తు మనల్ని వదలదు. రేపు చూద్దాంలే అనేటటువంటి స్థితికి నిన్ను దిగదార్చుతుంది ఈ నిద్ర అనేటటువంటి స్థితి కదా. ఇవన్నీ మనకు రోజు ఎదురయ్యేటటువంటి సమస్యలే. మరొకటి తంద్ర అన్నాడంటే, ఇది ఒక భయం లాంటిది. ఇది ఒక భయం. చేస్తే ఏమవుతుందో, చేయకపోతే ఏమవుతుందో, అలా అని చేయకుండా ఉండలేను, ఒకవేళ చేస్తే ఏమవుతుందో అని సందిగ్ధ స్థితి. ఒక నిర్ణయమైనటువంటి స్థితికి రాడు వాడు. భయం చేత ఏదో అయిపోతుంది అనేటటువంటిది. ఇది ఒక విఘ్నం. మరొకటి ప్రమీలిక అన్నాడు, సంకుచత్వం. ఇది సంకుచత్వం.
తనను తను కించబుచ్చుకునేటటువంటి తత్వం. క్లిభ అన్నారు. స్పందించకపోవటం అంటే నువ్వు ఎన్ని గొప్ప విషయాలు చెప్పినా వాళ్ళలో స్పందన ఉండదు. సత్సంగానికి వెళ్ళి భగవత్ సంబంధమైన విషయాల్ని మనం గ్రహించి అయినా కూడా స్పందన అనేది లభించదు. ఇది శాశ్వతం కాదు, ఇది అశాశ్వతమైనటువంటిది. ఈ అశాశ్వతమైనటువంటి దాని చుట్టూ మనం తిరుగుతున్నాము. శాశ్వత పదార్థాన్ని మీరందరూ కూడా గ్రహించాలి అని అనాది నుంచి ఈనాటి వరకు అందరూ తెలియచేస్తున్నారు. కానీ మనలో సరి అయినటువంటి స్పందన కలగటం లేదు. ఇది ఒక విఘ్నం. ఇక నిరహంకారం, అహంకారం లేకపోవడం, ఇది కూడా ఇప్పుడు అందరు కదా ఏంటండి మంచిదే కదా అహంకారం లేకపోతే అంటాడు. లేదు, ఇది నేను చెయ్యగలను అనేటటువంటి అహం ఉండాలి. అది లేకపోతే నువ్వు ఏది సాధించలేవు. అంటే ఆత్మవిశ్వాసం అనేది ఉండాలి. అది లేకపోతే చేయలేవు. ఓ గురువు ద్వారా ఒక మంత్రాన్ని విన్నా లేదా గ్రహించినా వాడు 2 రోజులు చేస్తాడు. చేసిన తర్వాత వాడికి అప్రయత్నంగా ఒక సందేహం కలుగుతుంది. ఈ మంత్రం నిజమేనా? ఈ మంత్రం చేస్తే దేవత అనుగ్రహిస్తుందా? అయినా నా పిచ్చి కానీ మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? అసలు ఈ దేవత అనేటటువంటిది ఒకటి ఉందా? అంతా సైన్సే కదా, ఇవన్నీ ఎవరో కల్పించినారు కనుక నా సమయాన్ని వృధా ఏమైనా చూసుకుంటున్నానా? మాల ఎగిరిపోతుంది జపం చేసే విధానం. మనసులో ఈ చింతలు మొదలవుతాయి. ఇంకా ఆ పెద్ద పూస రాలేదేంది, మేరు ఎంత చేసినా రావటం లేదే, 2 రోజులైంది, 3 రోజులైంది, వారమైంది, అయినా నాకు ఎలాంటి గోచరించటం లేదు, దీన్ని బట్టి చూస్తే ఇవి సత్యాలు కాదు అని అనేకమైనటువంటి విచిత్రమైనటువంటి ఆలోచనతో నిన్ను మొత్తానికి ఆ పని కానీకుండా నిన్ను మరలా సోమరిగా తినటము, నిద్రించటము, విహరించటం. ఇప్పుడు దానికి తోడు ఈ యొక్క సెల్ ఫోను, దీన్ని చూసుకుంటా సమయాన్నంతా వృధా చేసుకోవటం. ఇవి జరుగుతాయి. ఇవి విఘ్నాలు కాదా? నీ ఉన్నతికి ఇవి విఘ్నాలు కాదా? మరి వీటిని జయించాలంటే ఒకరు ఉండాలి కదా. ప్రకృతిలో ఈ ఎప్పుడు బాహ్యం నుంచి లేవు, ఈ ప్రకృతిలో ఉండే. ప్రకృతి ఈ శరీరం మీద ఆధారపడి ఉంది, ఈ శరీరం ప్రకృతి మీద ఆధారపడదు. ప్రకృతి అంటే ఏమిటండి? అందరూ అనుకుంటారు ప్రకృతి అయినండి ఈ చెట్టు పుట్ట గాలి నీరు ఇవి మన మీద ఏం ప్రభావం చూపిస్తాయి అని కొట్టిపారేవకు. ప్రాకృతి సత్వ రజస్తమో గుణాలు, ఈ 3 ప్రకృతి అంటాడు. ఈ 3 యొక్క స్వరూపం ఏమిటి? మనస్సు. మనస్సే ప్రకృతి. అలాంటి ప్రకృతిని నువ్వు ఏం చేయాలి? ప్రకృతి నీకు సహకరించాలంటే నువ్వు దాన్ని ప్రేమించాలి. ప్రకృతి శక్తిని అర్థం చేసుకోవాలి. ఆ మనసుకి ఈ సత్వరజస్తమో గుణాలాత్మకమైనటువంటి విషయాలను గ్రహించి ఏదైతే నీకు విఘ్నాలను వాటిల్లుతున్నాయో దైనందిక జీవితంలో వాటిని నిర్మూలించాలంటే ఒకానొక మహాశక్తి, శివశక్తైక స్వరూపము ఒకటి ఉన్నది. ఎందుకని ఈ ప్రపంచమంతయు కూడా శబ్దంతో అధీనమై ఉంది. జాన్ స్టోర్ట్ మిల్ చెప్తాడు, ది ఆల్ వరల్డ్ ఈజ్ డిపెండ్ బై ది వాయిస్, వితౌట్ వాయిస్ నో క్రియేషన్. శబ్దం లేదే ప్రపంచం లేదు. ఊహించి చూడండి, ప్రతిదీ శబ్దమే, మంత్రము శబ్దమే. మన వ్యవహారిక జీవితములో మన సంబంధాలన్నీ కూడా శబ్దం మీదనే ఆధారపడి ఉంటాయి. మంచి మాట్లాడితే ప్రపంచం మంచి అవుతుంది, చెడు మాట్లాడితే ప్రపంచం విరుద్ధం అవుతుంది. పరస్పర సంబంధాలకు కారణము శబ్దము. అలాంటి
శబ్దం చేతనే ఈ ప్రపంచం ఆధారపడి ఉన్నది. కనుక ఆ శబ్దానికి అధిష్టానం శివశక్తి స్వరూపం అనేది పదార్థము అండ్ మ్యాటర్, ఈ రెండుటి యొక్క కలయికే గణపతి. ఇది గణపతి తత్వం. మనకు గణపతి యొక్క కథలు అనేకం ఉన్నాయి. ఒకానొక సందర్భంలో శిరస్సు ఖండించటం, దాన్ని మళ్ళీ జోడించటం, ఒకానొక సందర్భంలో విఘ్నములు వాటిల్లినప్పుడు అప్రయత్నంగా పార్వతీ పరమేశ్వరుడు యొక్క దృష్టి ద్వారానే గణేశుని యొక్క ఆవిర్భావం, సృష్టి చేయటానికి తికమకపడుతున్నటువంటి బ్రహ్మకు గణేశ దర్శనము. ఇలా గణపతి యొక్క తత్వము అనాది. గణపతి అనేకమైనటువంటి అంశములకు అధిష్టాన దేవత. సందర్భాన్ని బట్టి, విఘ్నమును బట్టి అక్కడక్కడ ప్రకటమైనటువంటి గణేశ రూపాలు అనేకం ఉన్నది. ఒక్క కాశీక్షేత్రంలోనే 56 గణపతి తత్వాలతో కూడుకున్న వారు ఉన్నారు. అవి కాకుండా 36. ఇలా చెప్పుకుంటూ పోతే గణేశ తత్వం అనంతంగా ఉంది. కనుక మానవుడి యొక్క ఉన్నతికి, మానవుడు ఎదుర్కొంటున్నటువంటి విఘ్నములు చెప్పే కదా, ఈ లక్షణాలన్నీ ఉంటే మనం ఏ పని చేయలేం. నిద్రుంటే ఏం చేస్తామండి? ఇది నేను చేయలేననే భావన ఉంటే నువ్వేం చేస్తావు? మరి ఆ భావనలన్నింటినీ కూడా తొలగించే ఒక మహాశక్తి ఉండాలి. హే గణేశ, హే పరమాత్మ స్వరూప, హే శివశక్తిక స్వరూప, ఉన్నతిని కోరుకునేటటువంటి నాకు అడ్డు తగులుతున్నటువంటి వీటిని సంహరించి నన్ను కృతార్థుణ్ణి చెయ్యవయ్యా అని ఆ గణనాయకుణ్ణి మనం అర్థించటం. అందుకని చూడండి, ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా, ఏ అగ్నిహోత్రం చేసినా, ఏ యాగం చేసినా మొట్టమొదటగా మనం పూజించే దేవత ఎవరు? గణపతి. అంటే ఏమిటి? ఎందుకు చూస్తున్నాం? మన జీవితము ముందుకు వెళ్ళాలని. నాకు ఎదురవుతున్నటువంటి విఘ్నములన్నింటినీ కూడా రూపుమాపి నిర్విఘ్నంగా చేసేదానికి నాకు శక్తిని, భక్తిని, స్థిరబుద్ధిని ప్రసాదించని ఆయన్ని వేడుకుంటాం కదా. కనుక ప్రతి ఒక్క వ్యక్తి చూడండి, శ్రీ విద్యోపాసకులం మేము. శ్రీ విద్యలో మొట్టమొదటగా మాకు ఉపదేశం చేసే దేన్ని? గణేశతత్వాన్ని. గణేశతత్వం నీకు అర్థం కాదు, గణేశారాధన నువ్వు చేయలేకపోతే బ్రహ్మ విద్య నీకు వంట పట్టదు, బ్రహ్మతత్వం అర్థం కాదు. కనుక అతి ఉత్కృష్టమైనటువంటి ఆ గణేశారాధన చాలా ప్రధానమైనది. మనకు గణేశుడంటే భాద్రపద మాసంలో చేసేటటువంటి నవరాత్రులు ఏదో అంగమా చేసి వదిలేస్తాం. ఇంకా మళ్ళీ ఇంకొచ్చే తిరిగే భాద్రపదం వచ్చేంత వరకు ఆయన జోలికి బావం, ఆయన ప్రసక్తి కూడా ఎత్తుకో ఉంటారు కొంతమంది మహాత్ములు. నిరంతరము గణేశారాధన చేసేటటువంటి వారు. అలాంటి గణేశుణ్ణి అనేకమైన స్తోత్రాలు ఉన్నాయి. 1 2 చెప్పలేం మనకు, అనేకమైన ఉన్నాయి. ఇక ప్రధానంగా మీకు కొన్ని మాత్రం చెప్తాను. ఎందుకంటే అన్నిటినీ చేయలేవు నువ్వు. అన్నిట్లో ఏ ఒక్కదాన్ని చేసినా అది విఘ్ననాయకుడే. అది విఘ్నాలు తొలగించేదానికి మాత్రమే ఉపయోగిస్తారు. అందులో మొట్టమొదటిది మనకు నేను పూర్వం కూడా చెప్పుకున్నాను, గణేశ దుర్గా స్తోత్రమని. ఇది చాలా అద్భుతమైనటువంటి స్తోత్రం. ఏరంబస్య దుర్గం మిదం త్రికాలయ పటేన్నరః కోటి జన్మ కృత పాపం ఏకావర్తేన నశ్యతి అన్నాడు. ఒక్కరోజు చవితి రోజు కానీ, అష్టమి రోజు కానీ, సంకష్టి రోజు కానీ, లేదా శుక్రవారంతో కూడుకొచ్చినటువంటి చవితి రోజు కానీ గణేశుని ఆరాధించామనుకోండి, ఆ రోజంతా శ్రద్ధగా ఆయనకి సమీపంలో ఉంటూ, అదే సమీపంలో ఉండటమే ఉపవాసం చేయటం. నా కాయశోషణ ఉపాసన, కాయాన్ని ఎండబెట్టుకోవటం కాదు. అలా చెప్తారు ఏకావర్తనం అన్నాడు. అంటే మధ్యాహ్నము, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము.
శ్రద్ధ భక్తులతో ఆ గణేశుణ్ణి ఆ యొక్క గణేశ దుర్గా స్తోత్రంతో ఆరాధించినామనుకో, కోటి జన్మల్లో చేసినటువంటి దౌర్భాగ్య పనులన్నీ కూడా ఒక్క క్షణంలో నీకు నశించిపోయి విఘ్నాలన్నీ తొలగిపోతాయి. ఇక శారదా తిలకంలో ఒక అద్భుతమైనటువంటి గణేశ స్తోత్రం ఉంది, దాన్ని పారాయణం చేయి. రుణహర గణేశ స్తోత్రం ఉన్నాయి. మనకు రుణహర గణేశ స్తోత్రం అనగానే నాకు అప్పులు బాధలు ఉన్నాయండి నేను చేస్తానన్నారు. నువ్వు అప్పులు చేస్తే ఆ అప్పుల నుండి నిర్మూలన చేసేదానికోసంగా ఋషి తపస్సు చేసి నీకు ఈ స్తోత్రాలు రచించాలి. రుణము అంటే ఏంటి? దైవ రుణము, పితృ రుణము, అలాగే దేవ రుణం. ఈ 3 రుణాలు తీర్చుకునేదానికే ఈ మనుష్యత్వం లభించిందని గ్రహించాలి మీరు. ఆ రుణం అనేది తొలగిపోతుంది, ముక్తి లభిస్తుంది. అలాగే ఏకావారం పటే నిత్యం వర్షమేకం సమాహిత దారిద్ర్యం దారుణ్యం జక్తా కుబేర సమతాం ప్రజేత్తనంటుంది. ఎవడైతే ఈ యొక్క రుణహర గణేశ స్తోత్రాన్ని ఒక్క వర్షం, ఒక్క సంవత్సరం పాటు నువ్వు దాన్ని చేసినామంటే కుబేరుడితో సమానమైనటువంటి ఐశ్వర్యం లభిస్తుంది. అర్థమవుతుందా? నేను ఇక్కడ ఉదాహరణగా కొన్ని చెప్పినానంతే. గణేశుని నువ్వు ఇప్పుడు కార్యసిద్ధ గణేశ స్తోత్రం ఉంది, కొన్ని బీజాక్షరాలతో కూడుకున్నది. అది నిత్యం చదువుకునేవనుకో, వ్యాపారం చేసేటటువంటి వాడైతేనే, ఇక మరి ఏ విధమైనటువంటి వ్యవహారిక ప్రక్రియల్లో అది చాలా ఉపయోగమవుతుంది. కనుక మానవుడు ఎదుర్కొంటున్నటువంటి విఘ్నాలను మనం తెలుసుకున్నాం. వాటిని భగ్నం చేసేటటువంటి గణేశ శక్తిని నువ్వు గ్రహిస్తే తప్ప జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళలేవు అని మనకు మహర్షి అందిస్తున్నారు. కనుక ఈ అద్భుతమైనటువంటి విఘ్నాలను తొలగించుకునేటటువంటిది, విఘ్నాలంటే ఏమిటో ఆ విఘ్న దేవతలను ఎదుర్కొనేటటువంటి శక్తి. ఇప్పుడు ఒక శక్తి ఉంటుంది, దాన్ని ఎదుర్కొనేదానికి మరొక శక్తి ఉంటుంది. ఇది గ్రహించి మీరు ఏ స్థితిలో ఉన్నారు అనేది ఇక్కడ స్పష్టం చేసేసినాడు. కనుక ఆ విషయాన్ని మీకు నేను క్లుప్తంగా చెప్పినాను. అర్థం చేసుకొని ఆచరణ చేసి అందరూ కూడా తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.